క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, సర్వశక్తి గల దేవుడు గడిచిన 6 మాసాలు సజీవులుగా ప్రభువారు మనలను కాచి కాపాడి మరో నూతన మాసాన్ని దయాకిరీటంగా మనకు అనుగ్రహించిన కృపగల దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. 2025 సంవత్సరంలో అడుగుపెట్టి అర్ధ భాగం పూర్తి అయిపోయింది. ద్వితీయార్థంలో ఈరోజు మనం అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించారు. గడిచిన రాత్రి మాసాంతర కూటం బహు అద్భుతంగా కృపగల దేవుడు జరిగించారు. వేల మంది ప్రజలు మందిరానికి రావటం మాత్రమే కాదు, లైవ్లో మాసాంతర కూటంలో పాల్గొందారు. దివ్యమైన వర్తమానం, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరచు, దాన్ని మరో వర్షంలో సంవత్సరముల మధ్యలో నీ కార్యాలు నూతనపరచు అని 3 దివ్యమైన మాటలు గడిచిన రాత్రి ప్రభు మాట్లాడారు. రెన్యూ, రివీల్, రిమెంబర్. రెన్యూ, రివీల్, రిమెంబర్. వినండి, ఆశీర్వదించబడండి. మీరందరూ పంపిస్తున్న విలువైన కానుకల కొరకు మా నిండు కృతజ్ఞతలు. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద ప్రేయర్ రిక్వెస్ట్ కోసం ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా, వాటికి కాల్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మంచిది. ఈ జూలై నెల పరిశుద్ధాత్మ దేవుడు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులైన మనందరికీ, ప్రత్యేకంగా దేవుని కుటుంబ సభ్యులైన మనకి దేవుడు అనుగ్రహిస్తున్న ఓ దివ్యమైనటువంటి వాగ్దానం. రండి ధ్యానించుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. విన్నారా? ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును. ఈ జూలై మాసంలో గతంలో ఎన్నడూ ఎప్పుడు నీ జీవితంలో జరగని ఒక నూతన క్రియ దేవుడు జరిగించబోతున్నాడు. జరిగించబోయే ఆ కార్యం ఇప్పుడే అది మొలవబోతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నారు. తమ్ముడా, చెల్లి, గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఏ కార్యం నీ కుటుంబంలో జరగాలని కళ్ళు కాయలు కాసేటట్లుగా ఎదురు చూస్తూ వచ్చావు. గుండె బ్రద్దలయ్యేటట్లుగా, కంటిలో కన్నీరు ఇంకిపోయేటట్లుగా దేని కొరకు ఏడ్చి ఏడ్చి, దేవా ఈ నూతన కార్యం నా ఇంటిలో చేయవా అని దేని కొరకు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఏడ్చుకుంటూ వస్తున్నావో, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో నా చెయ్యెత్తి దీవిస్తున్నాను. ఆ నూతన కార్యం ఈ జూలై మాసంలో నీ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతూ ఉన్నారు. వివాహమై కొన్ని సంవత్సరాలై 10-15 సంవత్సరాల నుంచి ఎదురు చూసి, దేవా సంతానం ఇవ్వవా, ఒక బిడ్డను నా ఒడిలో వేయవా, నా మీదున్న నిందను కొట్టివేయవా అని ఎన్నో దేవుడు నీకు అనుగ్రహించాడు. మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఆర్థిక వ్యవస్థలు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. కానీ సంతానం నీ జీవితంలో జరగని ఎదురు చూసిన ఎండమావిలాగా మిగిలిపోయిందా? యేసు నామం పేరిట సంతానం అనే నూతన కార్యం, గతంలో ఎప్పుడు ఎన్నడూ నీ జీవితంలో జరగని సంతానం అనే నూతన కార్యం ఈ జూలై మాసంలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, 20-30 సంవత్సరాలు భార్యాభర్తలు కష్టపడి ఓ చక్కటి ఇల్లు కొనుక్కోవాలి. ఇదా మీరు ఎదురు చూసింది? ఓ సొంత ఇంటి కొరకు మీరు కళ్ళు కంటూ వచ్చారా? దేవా, ₹1000 ఇంటి అద్దె చెల్లిస్తున్నామయ్యా, కష్టార్జితం అంతా ఈ రీతిగా ఇంటి అద్దెకే పోతుంది, ఓ
ఓ సొంత గృహం దయచేయని కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వచ్చారా? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నా చెయ్యెత్తి దీవిస్తున్నాను. సొంత గృహం అనే నూతన క్రియ ఈ మాసంలో దేవుడు నీ ఇంటిలో ఆయన జరిగించబోతూ ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, చక్కటి కుమార్తెలను దేవుడిచ్చి ఆ కుమార్తెలను పెంచుతూ వివాహ వయసు వచ్చేసరికి వాళ్ళ వివాహాలు కాక వయసు దాటిపోతుంది అనే కలవరం ఒకవైపు. ఈ వయసులో వివాహం చేసుకోవటం అసలు ఈ బిడ్డకి సాధ్యమేనా? దొరుకుతారా? ఈ అమ్మాయి అవివాహితురాలిగానే మిగిలిపోద్దా? కడుపును పుట్టిన పిల్లలకు వివాహం చేయలేని బాధ్యత లేని తండ్రి, బాధ్యత లేని తల్లి అని నింద మోయాల్సి వస్తుందేమో అని కొన్ని నెలల నుంచి ఏడ్చి ఇక ఏడ్చే ఓపిక కూడా లేక కళ్ళల్లో కన్నీళ్ళన్నీ ఇంకిపోయి ఏడవలసినంత ఏడ్చి ఇప్పుడు ఏడ్పు కూడా రాని పరిస్థితిలో ఒక మొద్దులాగా బ్రతుకు మిగిలిపోయిందా? ఏ పిల్లల వివాహం కొరకు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావో, పిల్లల వివాహం అనే ఓ నూతన క్రియ ఈ జూలై మాసంలో నీ ఇంటిలో పరిశుద్ధాత్ముడు జరిగించబోతూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కష్టార్జితమంతా వడ్డీ వ్యాపారస్తులు అనుభవిస్తూ, కష్టార్జితమంతా హాస్పిటల్కు మందులకు మాకులకు ధారపోస్తూ, కొన్ని సంవత్సరాల నుంచి రోగశయ్య మీద అల్లాడిపోతూ ఆరోగ్యమివయ్యా, ఆరోగ్యం ఎండమావిగా మిగిలిపోయిందా? నీ కష్టార్జితం నీవు అనుభవించటం ఓ ఎండమావిగా మిగిలిపోయిందా? ఈ జూలై మాసం యేసు నామం పేరిట నీ చేతులు ఇచ్చే చేతులుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ జూలై మాసం దేవుడు నిన్ను బలపరిచి నీ చేతుల కష్టార్జితం నీవే అనుభవించేటట్లుగా ఓ నూతన కార్యం నీ ఇంటిలో దేవుడు జరిగించబోతున్నాడు. గతంలో ఎప్పుడు ఆ కార్యం జరగల, కానీ ఎదురు చూసావు, గుండెల నిండా ఆశపడ్డావు, కళ్ళు కాయలు కాసేటట్లుగా నిరీక్షించావు. గత కాలమంతా ఎదురు చూపులు మిగిలే కానీ ప్రతిఫలం రాలేదా? గడిచిన సంవత్సరాల్లో ఎన్నడూ ఎప్పుడు జరగని ఓ నూతన క్రియ, నూతన కార్యం ఈ మాసంలో దేవుడు జరిగించబోతున్నాడు. విశ్వసించు. అది ఇప్పుడే, రైట్ నౌ, అది ఇప్పుడే మొలవటం ప్రారంభిస్తా ఉంది. అయితే మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు చెప్పే మాట ఎంత సత్యమో తెలుసా? మనం చేయాల్సింది అంటాడు పై వచనంలో, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకుడి. పూర్వకాలపు సంగతులు, మునుపటి సంగతులు, ఎంత ప్రార్థన చేసిన ప్రతిఫలం రాని దుఃఖం, బాధ, మనోవేదన అదంతా మర్చిపో. గత కాలపు చేదును మర్చిపో. గత కాలంలో ఏడ్చా, ఈ నెల కూడా ఏడ్పేనేమో. గత కాలంలో రోదించా, ఈ నెల కూడా రోదనేమో అని అనుకోకు. గత కాలపు చేదు మర్చిపో. గతకాలం పాపం నిన్ను వెంటాడిందా? గత కాలపు వెనుకున్న వాటిని మర్చిపో. ఎస్, ముందున్న వాటి కొరకు నువ్వు వేగిరి పడుతూ నువ్వు సాగిపోతే గతంలో ఎన్నడూ ఎప్పుడు జరగని ఓ నూతన కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. దేవుని మాట ఎంత ఖచ్చితం చూడండి. ఆ మాట ప్రకటన గ్రంథం, ఒకసారి మీ బైబిల్ తెరిచి ఆ దివ్యమైన మాటలు గమనించండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను చదువుతాను. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు.
మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. యేసు నామం పేరిట ఈ వాగ్దానాలు నీ జీవితంలో దేవుడు ఈ జూలై మాసం నెరవేర్చునుగాక. రాగల 6 మాసాలు దేవుడు నెరవేర్చునుగాక. రాగల 6 మాసాలే కాదు, నీ బ్రతుకు కాలమంతా ఈ వాగ్దానాలు దయగల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ఈ వాగ్దానాలను గూర్చి అంటాడు దేవుడు ఇక్కడ, సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇలా అంటున్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ మాటలు నమ్మకమైనవి, నిజమైనవి. నేను ఎప్పుడు చెప్తా కదా, దేవుడు బోటకపు మాటలు చెప్పి ప్రజలను ఉబ్బించేవాడు కాదు. మాటల తేటలతో మనుషులను మభ్యపెట్టేవాడు కాదు. మాయ మాటలు చెప్పి జిమిక్కులు చేసేవాడు కాదు. ఆయన ఏది చెప్తాడో అది చేస్తాడో. ఇంకా చెప్పాలంటే చెప్పిన దానికంటే మరెక్కువగా చేస్తాడు. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న ఈ వాగ్దానాలు నమ్మకమైనవి, ఇవి నిజం, నీ జీవితంలో జరగబోతున్నాయి. ఏంటా నమ్మకమైనవి? ఏంటి ఆయన చేయబోతున్న వాగ్దానాలు? సమస్తము నూతనంగా చేస్తానన్నాడు కదా. ఏవి నూతనంగా చేస్తానంటాడు? 3వ వచనం చూడండి. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. జూలై మాసం దేవుడు మీతో కూడా కాపురం చేయబోతున్నాడు. మీలో ఒకరిగా ఆయన ఉండబోతున్నాడు. విశ్వసించండి. మీ ఇంట్లో 2 ఉన్నారా? 3వ వాడిగా దేవుడు ఉండబోతున్నాడు. మీ ఇంట్లో 3 ఉన్నారా? ఇదే నూతన క్రియ. గడిచిన దినాల్లో దేవుడు లేని జీవితం జీవించారేమో, దేవుడు లేని కుటుంబాలుగా మీ కుటుంబాలు మిగిలిపోయాయేమో. నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఒకవేళ ఇంటిలో నువ్వు ఒక్కదానిగా ఉంటే నీ జంటగా ఈ దినం నుంచి ప్రభు నిలబడబోతున్నాడు. మీ ఇంట్లో 4 ఉంటే 5వ వాడిగా, 3 ఉంటే 4వ వాడిగా, ఎంతమంది ఉన్నా ఆ తర్వాత వ్యక్తిగా దేవుడు మీ మధ్యలో ఉండబోతున్నాడు. మీతో కాపురం ఉండబోతున్నాడు. ఆయన మీకు తోడుగా ఉండబోతున్నాడు. యోసేపుకు అందరూ దూరం అయిపోయారు. చివరికి కన్న తండ్రి కూడా దూరం అయిపోయాడు. తల్లి ఎప్పుడో చనిపోయింది. కానీ అద్భుతం తెలుసా, ఎందరు దూరం అయిపోయినా యోసేపుతో కూడా అతని దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండటాన్ని బట్టి ఏం జరిగింది? అతని చేతులతో ఏ పని ప్రారంభించినా వర్ధిల్లాడు. ఈ జూలై మాసం నీ చేతులతో ఏ పని ప్రారంభించినా నీకు తోడుగా ఉన్న దేవుడు నిన్ను వర్ధిల్ల చేయునుగాక. యోసేపు జీవితంలో ఎంతగా దేవుడు వర్ధిల్ల చేశాడు? దేవుడు ఎలాంటి నూతన కార్యం చేశాడు మీకు తెలుసా? యాకోబు జీవితంలో ఆ కార్యం జరగల. ఇస్సాకు జీవితంలో ఆ కార్యం జరగల. చివరికి వాళ్ళ మూలపితరుడు అబ్రహాము ఉన్నాడే, అబ్రహాము జీవితంలో కూడా కార్యం జరగల. వాళ్ళ ముత్తాత, తాత, తండ్రి జీవితంలో ఎవరి జీవితంలో జరగని ఒక నూతన కార్యం యోసేపు జీవితంలో జరిగింది. ఏంటా కార్యం? ఐగుప్తు దేశాన్ని ఏలే ప్రధానిగా, రాజుగా దేవుని చేత ఊరేగించబడ్డాడు. అదే అంటాడు చూడండి ఆ మాట. ఆదికాండం 41వ అధ్యాయం, 41వ అధ్యాయం 51, 52 వచనాలు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ మర్చిపోవునట్లుగా చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు
నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధిపరిచినని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. విన్నారా? మొదటి వాని పేరు మనష్షే, రెండో వాని పేరు ఎఫ్రాయిం. మనష్షే అనగా మరచుట. మనం ప్రారంభంలో చదువుకున్నాం కదా, మునుపటి సంగతులు మర్చిపో, పాత స్నేహాలు మర్చిపో, పాత తాగుడు అలవాటు మర్చిపో, పాత ఫోర్నోగ్రఫీ మర్చిపో, పాత అపవిత్రమైన జీవితం మర్చిపో, పాత త్రాగుడు జీవితం మర్చిపో, పాత చీకటి రోత పనికి మాలిన జీవితం ఏదైతే ఉందో పాతవి గతించిపోనే. మనిషి నీ జీవితంలో పుడితే ఎఫ్రాయిము పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. బాధ నొందిన దేశములో దేవుడు నన్ను రెండంతలుగా అభివృద్ధి పరిచాడు అని ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. యోసేపు ఎంతగా అభివృద్ధి చెందాడు? అబ్రహాము అభివృద్ధి చెందనంతగా అబ్రహామును మించి, ఇస్సాకును మించి, యాకోబును మించి దేశాన్ని ఏలుబడి చేసే ప్రధానిగా మారాడు. నూతన కార్యం చేశాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, నీ తల్లి వంశంలో, నీ తండ్రి వంశంలో ఎవరిని దీవించనంతగా ఈ జూలై మాసంలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. మీకు తెలుసా ఈ సంగతి? ఎవరైనా చిన్నపిల్లలు నా దగ్గరికి తీసుకొస్తే ఆ పిల్లల తలల మీద చేతులుంచి నేనేమని ప్రార్థన చేస్తానో తెలుసా? దేవా, ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డ తల్లి వంశంలో, ఈ బిడ్డ తండ్రి వంశంలో, పూర్వపు వారి వంశవృక్షంలో ఎవ్వరూ ఆశీర్వదించబడినంతగా ఈ చిన్న బిడ్డ ఆశీర్వదించబడునుగాక. ఇతని తండ్రి దీవెనల కంటే, ఇతని పూర్వీకుల దీవెనల కంటే చిరకాల పర్వతపు ఆశీర్వాదాలు యోసేపు నడినెత్తి మీదకి దిగివచ్చినట్లుగా ఈ బిడ్డ మీదకి దిగివచ్చునుగాక. ఒకవేళ మీరు అనొచ్చు, అన్నయ్య వాళ్ళకి 2 పిల్లలుంటే ఏమని ప్రార్థన చేస్తారు అన్నయ్య? మొదటోడికి అదే ప్రార్థన చేస్తా, రెండోడికి అదే ప్రార్థన చేస్తా. 3 పిల్లలుంటే 3 కాదు 30 మంది పిల్లలున్నా నా ప్రార్థన అదే. నా ప్రార్థన కాదు, నీ పట్ల నా పట్ల దేవుని దయా సంకల్పం అది. ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడా, నీ పూర్వపు చరిత్రలో ఎవరిని దీవించనంతగా నిన్ను దీవించే ఒక నూతన కార్యం నీ బ్రతుకులో దేవుడు జరిగించబోతున్నాడు. బట్ ఈ కార్యం జరిగించాలంటే మనిషి పుట్టాలి సుమి. దేవుడు తోడుగా ఉన్నాడు. పూర్వపు చరిత్రలో ఎవరి జీవితంలో జరగని కార్యం దేవుడు జరిగించాడు. ఎస్, అదే ప్రకటన గ్రంథం తర్వాత మాట చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఏ బిందువులట? కళ్ళల్లో నుంచి జాలువారే బాష్ప బిందువు. ఈ బాష్ప బిందువులు దేన్ని బట్టి వస్తాయో ఒక మాట బైబిల్లో నుంచి మీతో పంచుకుంటాను. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేసెను. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ముఖం మీద ఉన్న బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ బాష్ప బిందువులు ఎందుకు వచ్చాయి? భూమి మీద వారికి కలిగిన నిందను బట్టి ఏడ్చి ఏడ్చి ఆ వెచ్చటి బిందువులు, ఆ బాష్ప బిందువులు కళ్ళల్లో నుంచి జాలువారుతున్నాయి. వారి బాష్ప బిందువులు తుడిచేస్తాను. ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నా ప్రజలు భూమి మీద ఏ విషయంలో నిందపడ్డారో ఆ నిందను నేను తుడిచేస్తా. యేసయ్యకు మహిమ కలుగును గాక. అబ్రహాము నిందపడ్డాడు, శారమ్మ నిందపడింది, ఎలిజబెత్ జకరియాలు నిందపడ్డారు. ఎంత సేవ చేస్తే ఏముంది, వాళ్ళ పరిస్థితి ఇది కదా. అబ్రహాం ఎంత ఆశీర్వదించబడితే ఏముంది,
ఇన్ని కోట్ల రూపాయలు ఉంటే ఏముంది, పిల్లలు లేరు కదా, వారసులు లేరు కదా, సంతానలేమి అని నింద. ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, ఏ నింద పడ్డావు భూమి మీద? పేదోడు అనే నింద పడ్డావా? గొడ్రాలు అనే నింద పడ్డావా? రోగిస్థితి అనే నింద పడ్డావా? ఎప్పుడు అప్పులు అప్పులు, ఇదే వీళ్ళ నోట, వీళ్ళ బ్రతుకే దరిద్ర బ్రతుకు, దరిద్రుడు అనే నింద పడ్డావా? భూమి మీద భూమి మీద నీ పడిన నింద నా దేవుడు తుడిచివేయబోతున్నాడు. విన్నావా? ఏ విషయంలో నువ్వు నింద పడ్డావో నీ నిందకు ప్రతిగా 2 అంతల ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. అబ్రహాము శారాలు నింద పడితే ఎప్పుడు కళ్ళలో నుంచి బాష్ప బిందువులు జాలువారాయి. నిందపడిన వారి జీవితంలో ఇస్సాకును పుట్టించాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఇస్సాకు అనే పేరుకున్న అర్థం ఏంటి? కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇస్సాకు అనే పేరుకున్న అర్థం నవ్వు. యేసు నామం పేరిట ఎక్కడ నిందపడ్డావో అక్కడే ఈ జూలై మాసం నీ నోటి నిండా నవ్వు పుట్టించబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వు పుట్టించబోతున్నాడు. సంవత్సరాల ఎదురుచూపు, 30 సంవత్సరాల ఎదురుచూపు అబ్రహాము జీవితంలో ఓ నూతన కార్యం చేయయ్యా. ఏడ్చుంటాడు, కన్నీళ్లు గార్చుంటాడు, కళ్ళల్లో నుంచి బాష్ప బిందువులు జారిపోయి ఉంటాయి. తమ్ముడా, ఏ విషయంలో నువ్వు నిందపడ్డావు? పెద్ద చదువుకున్నాడట, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. చూడు, గేడు గొంగలాగా తాడు చెట్టులాగా పెరిగాడు. చూడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, రోడ్లు ఎవడు బెకారీలో తిరుగుతున్నాడు అని నోటుకొచ్చినట్టు ప్రజలు మాట్లాడారా? ఏ విషయంలో నువ్వు నిందపడ్డావో నీ నిందను కొట్టివేసి 2 అంతల ఘనతనిచ్చి నీ కుటుంబంలో ఇస్సాకులను, నవ్వును దేవుడు పుట్టించునుగాక. 3వ మాట ఏమంటాడో తెలుసా? మరణం ఇక ఉండదో. మరణం దేనికి గుర్తు? దేవుడు చేసే నూతన కార్యం. నీ ఇంటిలో మరణం ఉండదు. మరణం దేనికి గుర్తు? పాపము వలన వచ్చు జీతం మరణం. 2వది మరణం నరకానికి గుర్తు కదా. మరణం పాపానికి గుర్తయితే గడిచిన దినాల్లో ఏదైనా పాప సంబంధమైన బలహీనతలు నిన్ను వెంటాడాయా? నీ యవ్వన కాలపు శోధనలు పదే నిన్ను తరుముతూ వచ్చాయా? పవిత్రంగా బ్రతకాలని ఆశపడ్డా, నీతిగా యథార్థంగా దేవుని మార్గంలో సాగాలి అని ఆశపడ్డా, కొన్ని బలహీనతలు నిన్ను వెంటాడి పాపపు మరణం నిన్ను వెంటాడుతూ వచ్చిందా? ఒక పని చేయి, ఈ వాక్యం వింటుండగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. దావీదు పశ్చాత్తాపడి 51వ కీర్తనలో ఏడ్చాడు కదా, అయ్యా నా అంతరంగమందు నీ రక్షణానందం నాకు మరలా పుట్టించయా. ఏడుస్తూ అంటాడు, నా అంతరంగమందు స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించయా. తాను చేసిన పాపాన్ని బట్టి, బత్షెబాతో తాను జరిగించిన అపవిత్రమైన కార్యాన్ని బట్టి ఏడ్చాడు. మునుపటి సంగతుల విషయమై ఏడ్చాడు. స్థిరమైన మనస్సు దయచేయి, చంచలమైన మనస్సును తీసేయి, నిలకడగా నీ కొరకు బ్రతికేటట్లుగా కృప చూపించు. ఎలాంటి పనికి మాలిన పని నా బ్రతుకులు ఇంకెన్నడూ చేయకుండా నన్ను నీ కొరకు నిలవబెట్టయ్యా. ఏడ్చాడు కదా. దావీదు బ్రతుకులో నూతన కార్యం చేశాడు. ఆ పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన తర్వాత మరెన్నడూ దావీదు అలాంటి తప్పు చేయలేదు. ఏం జరిగిందో తెలుసా? ఆ పాపం దావీదు జీవితంలో మరణమైపోయింది. నిజమైన పశ్చాత్తాపం నీలో ప్రారంభమైతే పాపం నీలో మరణించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆ నిజమైన పశ్చాత్తాపంలో ఉన్న శక్తి అలాంటిది. మీకు ఈ విషయం తెలుసో తెలీదో, పేతురయ్య ఆ రోజుల్లో పేతురయ్యను పట్టుకొని
కొంతమంది యవ్వన పిల్లలు కుక్కరోక్కో కుక్కరోక్కో అని ఎగతాళి చేసేవాళ్ళట. ఎందుకో తెలుసా? పేతురు వారు ఆ కోడి కొయ్యక మునుపు 3 సార్లు బొంకాడు కదా, ఆ బొంకిన మరుక్షణమే కోడి కుక్కరోక్కో అని కూసింది కదా. సరిగ్గా యేసు ప్రభు వారు అదే సమయంలో అటు గుండా వెళ్తూ ఉంటే పేతురు వైపు చూశారు. పేతురు యేసయ్య చెప్పిన సంగతులను జ్ఞాపకం చేసుకుని వెలుపటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడట. సంతాపం అనే మాట ఎక్కడ చూస్తాం? ఎవరైనా చనిపోతే ఏడ్చే ఏడ్పును కదా సంతాపం అనేది. తాను చేసిన పాపాన్ని బట్టి ఎవరో చనిపోతే ఎలా ఏడుస్తారో తన తప్పును అబద్ధాన్ని బట్టి ఏడ్చాడు. ఆ రోజు ఆడవటమే కాదు, పేతురయ్య చనిపోయే వరకు ప్రతి రాత్రి యథావిధిగా పండుకుంటారు కదా, తెల్లవారుజామున కుక్కరోక్కో అని కోడి కోత వినబడితే తుల్లిపడి పడకల మీద నుంచి మోకరించి ఏడ్చేవాడట. అబద్ధికున్నయ్యా, అయినా ప్రధాన పోస్తుడిగా చేసావే, అబద్ధికున్నయ్యా, అయినా నువ్వు నన్ను క్షమించావే, అయ్యా నీ కృతజ్ఞతలయ్యా, ఈ అబద్ధికుడిని చారదేసినందుకు వందనాలయ్యా అని కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇంకెన్నడూ నా బ్రతుకులు అబద్ధం ఆడకుండా నీ కొరకు నీతిగా బ్రతికేటట్లుగా నా పట్ల కృప చూపించయ్యా అని ఏడుస్తూ ఉండేవాడట. ప్రతి ఉదయకాలం కొక్కరోకని కోడి శబ్దం వినబడిందా తుల్లిపడి లేచి పశ్చాత్తాపడి ఏడుస్తూ, ఇంకెన్నడూ నేను అలా బ్రతకూడదు అని ప్రార్థన చేసేవాడట. ఈ కొక్కరోకని శబ్దం వినబడితే తుల్లిపడి లేచి ప్రార్థన చేయటం కొంతమంది పిల్లలు చూసి ఎగతాళిగా పేతురయ్య వెళ్తూ ఉంటే కుక్కరోక్కో కుక్కరోక్కో అనేవాళ్ళట. ఇక్కడ ఒక అద్భుతం చెప్తారు. ఎంత పశ్చాత్తాపడిన పేతురు జీవితంలో ఏం జరిగిందో తెలుసా? అననీయ సప్పీరా అబద్ధం ఆడితే వాళ్ళిద్దరూ చనిపోయారు. దాని అర్థం ఏంటో తెలుసా? అబద్ధం పేతురు ఎదుట బ్రతకలేకపోయింది, చచ్చిపోయింది. నేనంట నిజమైన పశ్చాత్తాపం నిజంగా నీ హృదయంలో పుడితే గతంలో ఏ పాపం నిన్ను నిలబడి చేసిందో ఆ పాపపు ఛాయలు నీలో కనబడకుండా నా దేవుడు కార్యం చేయునుగాక. దేవుడు చేయబోయే నూతన కార్యం. నంబర్ 1, దేవుడు మీతో కాపురం ఉండబోతున్నాడు. నంబర్ 2, కన్నుల నుండి జాలువారిన బాష్ప బిందువులు తొడవబోతున్నాడు. నంబర్ 3, మరణం మరి అన్నడూ ఉండదు. నంబర్ 4, దుఃఖమైన ఏడ్పైన, చూడండి అక్కడ, దుఃఖమైన ఏడ్పైన వేదనైనా ఇక ఉండదు. వినారి మాట? దుఃఖమైన ఏడ్పైన వేదనైనా ఇక ఉండదు. ఇవి నమ్మకమైనవి, నిజమైనవి. ఇది మనుషుడు చెప్తున్న మాట కాదు, సింహాసనాసీనుడైన దేవుడు చెప్తున్నాడు. సమస్తము నూతన పరుస్తానని. ఏడ్చింది 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 రూతమ్మ. దుఃఖం, ఏడ్పు, వేదన తప్ప తన బ్రతుకులో ఏమీ మిగల్లా. బోయాజు పొలంలో పనికత్తిగా అడుగుపెట్టింది, పరిగేరుకునేదానికి అడుగుపెట్టింది. పనికత్తిగా పరిగేరుకునేదానిగా ఏ పొలంలో అడుగుపెట్టిందో అదే పొలానికి యజమానురాలిగా దేవుడు మార్చాడు. రాత్రి మాసాంతర కూటంలో ఒక ప్రార్థన చేయించాం. మన విశ్వాసులు, దేవుని బిడ్డలు ఎక్కడ పనివాళ్ళుగా ఏ కంపెనీలో పనిచేస్తున్నారో భవిష్యత్తులో అలాంటి కంపెనీలకే మన పిల్లలు యజమానులుగా మార్చబడాలి. రూతమ జీవితంలో దుఃఖం, ఏడ్పు, వేదన ఇక ఉండకుండా కొట్టేశాడు. ఆ తల్లిని ఎంత ధన్యురాలిగా చేశాడో తెలుసా? ఆ తల్లిలో నుండి రాజులు, ఆ తల్లిలో నుండే లోకరక్షకుడు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. దుఃఖం, నిట్టూర్పు కొట్టేశాడు. ఆ తల్లి తల మీద నిత్యానందాన్ని కుమ్మరించాడు. తమ్ముడు, చెల్లి, ఈ నూతన కార్యం ఈ మాసంలో నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు. అది ఎప్పుడు చేస్తాడోలే అని అనుకోవద్దు. ఇప్పుడే అది మొలచి ఉన్నది. ఈ మాట నమ్మకమైనది,
ఇది నిజం. ఈ వాగ్దానం మన ఒక్కొక్కరి జీవితాల్లో దయగల దేవుడు నెరవేర్చునుగాక. నెరవేర్చేటట్లు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను. దయతో అందరూ ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు స్వామి. గడిచిన 6 మాసాలు సజీవులుగా మీరు కాచినందుకు స్తోత్రం. ఈ జూలై మాసం 7వ నెల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ దీనదాసునిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. మీరు వాగ్దానం చేశారు కదా, ఇదిగో సమస్తమును నూతనపరుచుచున్నానని, ఇదిగో నూతన కార్యం చేయుచున్నాను, అది ఇప్పుడే మొలిచి ఉన్నది అని సెలవిచ్చేవు కదా. ఈ వాక్యంలో ఏకీభవిస్తున్న, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతన కార్యం చేయుదురుగాక. వారి ఉద్యోగాల విషయంలో నూతన కార్యం చేయుదురుగాక. వివాహాల విషయంలో నూతన కార్యం చేయుదురుగాక. పిల్లల వివాహ విషయంలో నూతన కార్యం చేయుదురుగాక. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. రక్షక, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. పాపపు మరణం ఇంకెన్నడూ కనబడకూడదయ్యా. కళ్ళల్లో ఉన్న జాలువారుతున్న బాష్ప బిందువులు తుడిచివేయబడాలి అయ్యా. వారితో కూడా మీరు కాపురం ఉందురుగాక. వారి మధ్యలో ఆత్మస్వరూపిగా మీరు సంచరించుదురుగాక అయ్యా. ఈ జూలై మాసమే కాదు, రాగల 6 మాసాలు బిడ్డల ప్రయాణాల్లో కాపుదల దయచేయి. యాక్సిడెంట్లను గూర్చిన వార్త, పాడు కీడు నాశనం, ఈ శబ్దాలు మేము వినకూడదయ్యా. బిడ్డల చుట్టూత మీరు కంచె వేయుదురుగాక. రక్తపు కోటలో ఒక్కొక్క బిడ్డను మీరు దాయుదురుగాక. ఈ మాసం ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చుదురుగాక. సంతానం లేని వారికి సంతానం ఇచ్చుదురుగాక. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయుదురుగాక. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఓ నూతన క్రియ మీరు చేయుదురుగాక. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు ఎగ్జామ్స్లో అఖండమైన విజయాన్ని మీరు ఇచ్చుదురుగాక. ఇచ్చినందుకు స్తోత్రం. యేసు నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మన అందరికీ తోడై ఉండునుగాక.